తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు స్వేచ్ఛా వాతావరణం వచ్చిందంటే అది కేసీఆర్ గారి నాయకత్వాన. ఏప్రిల్ 27వ తారీఖున తెలంగాణ సాధన కోసం కంకణం కట్టుకొని ఒకడే ఒకడు బయలుదేరి తనకున్న డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి అనతి కాలం లోపట్నే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీలు అందరినీ ఏకం చేసి భారతదేశంలో ఉన్న ఎన్నో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏకం చేసి ఢిల్లీ పీఠానికి గడగడలాడించి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనేది అమర నిరాదీక్ష చేసిన తర్వాత ఆనాడు ఢిల్లీ పీఠం, ఢిల్లీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గడగడలాడి తెలంగాణ ప్రక్రియ ఆనాడు చిదంబరం గారు మరి ప్రకటించిన సందర్భంలో, ప్రకటించిన తర్వాత మళ్ళీ కూడా ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది పెట్టిన తరుణంలో మరి అమర నిరాదీక్ష చేసి ఇక తెలంగాణ ప్రక్రియ సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరం అడుగుతున్న శుభ సందర్భంలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. 1956లో తెలంగాణ విలీనమైన తర్వాత ఆనున్న ఎందరో పెద్దలు తెలంగాణ కావాలి, సపరేట్ కావాలని ఆనాడు చేసిన సందర్భంలో కానీ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఆనాడు లేచింది తెలంగాణ ఉద్యమం. 1969లో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోలీస్ తూటాలకు 369 మంది విద్యార్థులు తూటాలకు బలయ్యారు. ఆత్మహత్యలు చేసుకోలేదు, ఇంకో రకంగా చనిపోలేదు. కేవలం ఉద్యమ రూపంలో తెలంగాణ ఆనాడున్న పోలీసు యంత్రాంగానికి జరిపిన కాల్పుల్లో 369 మంది ప్రాణాలు పోయిన సందర్భాలు. ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. మళ్ళీ 1972లో మళ్ళీ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. ఆ సందర్భంలోనే ఆనాడు తెలంగాణ ప్రజాసమితిని మరి పార్టీ ఏర్పాటు చేసి ఆనాడు తెలంగాణ ప్రాంతంలో పార్లమెంటు సభ్యులు మరి ఆనాడు పోటీ చేసిన సందర్భంలో చెన్నారెడ్డి గారి నాయకత్వాన ఆనాడు తెలంగాణలో ఉన్న 14 సీట్లలో మరి 11 సీట్లు తెలంగాణ ప్రజాసమితి పేరు మీద సాధించి అప్పుడైనా తెలంగాణ వస్తుందంటే మరి 14లో మరి 11 వచ్చిన సందర్భంలో తెలంగాణ సాధించక ఆనాడు ప్రజాసమితిని తెలంగాణ నిధులు, నియామకాలు, నీరు అనే ఒక ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకొని మరి కేసీఆర్ గారు ఇందాక చెప్పినట్టుగా బయలుదేరి ఢిల్లీ పీఠం గడగడలాడించి తెలంగాణ జూన్ 2 నాడు తెలంగాణ ప్రక్రియ మరి ఆనాడు ప్రకటించిన సందర్భంలో యావత్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. ఉద్యమంలో అందరూ తెలంగాణ గడ్డ మీద ప్రతి బిడ్డే కాకుండా ఉద్యోగస్తులు కానీ మరొకరు కానీ సింగరేణి కాలనీస్ కానీ మిగతా పెద్ద ఎత్తున ఆనాడు ఉద్యమం చేసి ఆనాడు ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తెలంగాణ ఉద్యమకారులు ఇలా దోసుకో అనే కార్యక్రమంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో సహా స్థానిక నాయకులు కూడా కోట్లాది రూపాయలు దాచుకునే సందర్భంలో ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కేసీఆర్ పాలన రావాలి, కేసీఆర్ పాలన రావాలి, కేసీఆర్ పాలన రావాలని ప్రతి ఒక్కరు కోరుకున్న సందర్భంలో మొన్న ఏదైతే జగిత్యాలలో పెట్టిన సభ కానీ వీరిని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున సక్సెస్ కావడం జరిగింది. ఆ సభలో ఆయన ప్రసంగాన్ని రాష్ట్రంలో దాదాపు 36 లక్షల మంది ఆయన ప్రసంగాన్ని వింటే దానికి బదులుగా ఏదో దాన్ని ఫెయిల్ చేయాలని మేడిగడ్డ ఆయన మన ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెడితే ఆయన మీటింగ్ నడుతుంటే సగం మంది లేచిపోయే కార్యక్రమం కాకుండా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ప్రసంగాన్ని కేవలం 4 లక్షలకే పరిమితం అయితే మరి కేసీఆర్ మీటింగ్ కు 36 లక్షల మంది విన్నారంటే ఒకసారి ఇలా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు నక్కకు నాగలో కనుక ఎంత తేడా ఉందో ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద అంత ప్రజా అభిమానం ఉంది. ఈ సందర్భంలో ఈరోజు ఘనంగా ఇలా ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాను.